ఇదిగో మీ గ్రామం మీదికి, మీ పట్టణం మీదికి నా ఉగ్రత రాబోతుంది. ప్రజలు విచ్చలవిడికి లోబడిపోయారు. అక్రమంగా, అన్యాయంగా, అపవిత్రంగా, ఎవడి జూదముతో, వ్యభిచారముతో, త్రాగుడుతో, భయంకరమైన నరహత్య దోషాలతో ఈ భూప్రపంచమంతా నిండిపోయింది. మీ దేశాన్ని అగ్ని గంధకాలు కురిపించి కాల్చేస్తాను అని నినివే పట్టణం గురించి ప్రవక్త అయిన యోనా ద్వారా దేవుడు మాట్లాడితే, యోనా నినివే వెళ్ళి ప్రకటన చేశాడు, మన పట్టణం కాలిపోద్దంట, ఆ మంటల్లో మనం కూడా కాలిపోతామంట. దేవుడు చెప్పాడు, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, మీరు దేవుని యొద్దకు రండి అని యోనా ప్రకటన చేయగానే నినివే పట్టణస్థులందరూ ఏం చేశారమ్మా? ఉపవాసం చేశారు. ఏం జరిగింది? దేవుడు చేద్దామన్న కీడు చేయొద్దనుకున్న మేలు దేవుడు చేశాడు. కారణం ఏంటి? వారి ఉపవాస